మీ బ్రదర్ వస్తున్నప్పుడే నా గుండె అరమీటర్ కిందకి జారినట్టు అనిపించింది తెలుసా? వచ్చి అంత గట్టిగా అరిచేశాడు. పని వాళ్ళ ముందు పరువు పోయినట్టు అనిపించింది. అసలు మన గురించి ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అక్కడ చూడు. మీ తమ్ముడు నీలవేణి ఏదో తేడాగా మాట్లాడుకుంటున్నారు. నీలవేణి మామూలుగా మాట్లాడుతుందా, లేకపోతే మన మీద లేనిపోనివన్నీ చెప్తుందా? నిజమే. దాన్ని చూస్తుంటే మామూలుగా మాట్లాడుతున్నట్టు లేదు, ఉన్నవి లేనివి కలిపి చెప్తున్నట్టుంది. ఏంటి నీలవేణి, ఇంకేం జరగాలి? ఉదయం జరిగింది సరిపోదా? మనుషులన్న వాళ్ళు ఎవరైనా పడుకున్న అమ్మాయి మీద అలా నీళ్లు పోస్తారా? నువ్వు ఎంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. అందుకే కడిగి పడేశాను. మీరు నా గురించి మీ అమ్మగారు వాళ్లతో గొడవ పడితే ఇదంతా నేనే మీ చేత చేయిస్తున్నానని వాళ్ళు అనుకుంటారు. ఒకరు అనుకుంటే అనుకుని నీలవేణి, మన క్యారెక్టర్ని మన ప్రవర్తనే చెప్తుంది. కాంచన, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడుతుందా? లేదండి, వినపడడం లేదు. పోనీ నేను చెప్పనా? మీకంత టాలెంట్ ఉందా? మరేమనుకున్నావు? ఒక్కసారి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో చెప్తాను చూడు. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నీ వాళ్ళని అలా నిలదీయటం కాదు, వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయండి. అవునా? అందుకే నా వాడు రెచ్చిపోతున్నాడు.